పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఏదో ఒకనాడు ఇది ఇలాగే జరుగుతుందని నాకు ఎప్పుడు తెలుసు వెంకట్. తెలిసి ఇంతకాలం నీ గుండెల్లో దాచుకుని ఎందుకు ఇలా కుమిలిపోయావు? నాతో ఒక్క మాట చెప్పుంటే పరిస్థితి ఇంత దూరం రానిచ్చేవాడిని కాదు కదా. ఈ మాటలన్నీ అప్రస్తుతం వెంకట్. అక్కడ శుభకార్యం జరగబోతుంది. చెల్లెలు నిస్తాదానికి ఒక్కగానే ఒక కన్నయ్య వెళ్ళలేదంటే ఈ లోకం నవ్వుతుంది, కోడే కూస్తుంది. నేను వెళ్ళను భారత్, వెళ్ళలేను. వెంకట్, ఇన్నేళ్ల మన స్నేహం మీద ఒట్టు. నువ్వు వెళ్ళకపోతే మళ్ళీ ఈ జన్మలో నా ముఖం నీకు చూపించను. రామ్మా, రండి. బాబు మోహన్, అంతా అయిపోయింది. నువ్వు ఉంగరం తొడగడం ఒకటే మిగిలింది. ఇదిగో, ఇది ఆశా వెలికి పెట్టు. హౌస్ఫుల్. ఇది మామూలు ఉంగరమే, ఇప్పుడే తీసేస్తాను. బాగా బిగుసుకుపోయింది. ఎవరు? ఉంగరం. పర్వాలేదు, కట్ చేసి మీరే తీసేయండి. భారతదేశమే కదా, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఉండని ఉంగరం తోడటమేగా. ఏ చేయి అయితేనే కుడి చేయటివు. Wish you happy life. Thank you. Good luck. Thank you. Oh, I'm sorry. Thank you. మన మ్యారేజ్ రిసెప్షన్ కి ఎవరు ప్రోగ్రామ్ ఈ రోజు మా దూరదర్శన్ గానలహరి ప్రసార కార్యక్రమంలో ముందుగా ఒక భావగీతం. గాయకుడు మిస్టర్ భారత్. ఏంటమ్మా, కరెంట్ పోయిందా? లేదన్నయ్య, బిల్లు కట్టలేదని కరెంటు వాళ్ళ కనెక్షన్ కట్ చేస్తారు. ఏదైనా అంతేనమ్మా. సమయానికి మనం సరిగ్గా బిల్లు కట్టలేకపోతే కనెక్షన్లు వాటంతా అవే కట్టయిపోతూ ఉంటాయి. గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిపెట్టాము. అలాగే అన్నయ్య. అన్నయ్య, భద్రయ్య వాళ్ళ కొడుకు వేరే సంబంధాలు చూస్తున్నాడు. నా ఫ్రెండ్స్ ఏం చూడటానికని ఇవాళ్లే వచ్చేళ్ళారట. సరళ పెళ్లి భద్రయ్య కొడుకుతో జరిపించాలని నాన్నగారు ఎంతో తప్పించిపోయారన్నయ్య. చివరికి అదే జరగకుండా పోతుంది. నాన్నగారు ఏ లోకంలో ఉన్నా ఈ విషయం తెలిస్తే ఆయన ఆత్మ క్షోభిస్తుందన్నయ్య, క్షోభిస్తుంది. బాబు, నిన్ను కనిపించేనే తప్ప చెట్టంత కొడుకువైనా నిన్నెప్పుడు ఏది ఇమ్మని అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాన్రా. నువ్వు ఏం చేస్తావో ఏవో నాకు తెలియదు. అన్నవై పుట్టినందుకు ఆ చెల్లెలి కళ్ళల్లో కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మార్చు. మీ నాన్నగారి కడసారి కోరిక తీర్చు బాబు, తీర్చు.
అన్నయ్య, తప్పుడు సొమ్మును చేత్తో తాకినందుకు రవిని తిట్టి కొట్టి ఇంట్లో నుంచే వెళ్ళగొట్టావు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు నన్ను కత్తి తీసి నరికినా సరే నేను ఆగను. డబ్బుల్లో మునిగి తేలుతున్న ఏ ధనవంతుడైనా పొడిచి కావలసిన డబ్బు దొంగతనం చేసి తీసుకొస్తాను. సరళ పెళ్లి నేను అంతే. ఆగు తమ్ముడు. తమ్ముడు, నువ్వు అన్నంత పని చేయాల్సి వస్తే ఇంటికి పెద్దవాడిని నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నేను చచ్చిన తర్వాత ఆ బాధ్యత నీకు వస్తుంది. కష్టమో నష్టమో అందరూ మెచ్చిన దాన్ని నడవాలనుకున్నాను. అందుకే కన్న తండ్రిని పోగొట్టుకున్నాను, ప్రేమించిన ప్రియురాల్ని పోగొట్టుకున్నాను. ఇక మిగిలిన మీ ముగ్గురు నెట్టి పరిస్థితులను జారవిడ్చుకోదలుచుకోలేదు. నువ్వు చేయాలనుకున్న దొంగతనాలేవో నేనే చేస్తాను, ఆ దోపిడీలేవో నేనే చేస్తాను, ఆ హత్యలేవో నేనే చేస్తాను. బాగున్నావా కామాక్షి? బాగున్నాను అమ్మగారు. అమ్మగారిని పిలవడం ఏమిటి? బాగున్నాను అక్క అంటే చాలు. ఇదిగో పరికిణీ జాకెట్ పండక్కి కుట్టించుకో. అలాగే ఈ బట్టలు మీ అయ్యకి ఇవ్వు. కాసేపు నాకు ఇద్దరు గుళ్ళోకి రండి, ప్రసాదం తీసుకుందరు కానీ. నే పెడతాలే. ఇదిగోండి టోకెన్. గంగా, ఇవి తీసి అక్కడ పెట్టు. మమో భక్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ ఈ సంవత్సరం కొత్త బ్రాంచ్ ఒకటి తెలుస్తున్నానన్నావు, ఏమైందిరా? అన్ని ఏర్పాట్లు చాలా వరకు అయిపోయాయి మాస్టారు. జనికుల గోత్రం సాంబశివరావు, మీరు మంచి ముహూర్తం పెడితే మీ చేత్తోనే ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. మధ్యలో నేనేమిట్రా పానకంలో పుడకలాగా? మీ యువరాజ్యం చేయించు, ఉభయ కుశలోపరిగా ఉంటుంది. అంతవరకు యువరాజు రాజధానిలో ఉంటేగా. నమస్కారం బావగారు. శెట్టి బాలగోత్రం గోవిందు. నువ్వు మళ్ళీ దేశంలోకి దిగేవన్నమాట. ఆ కాగితాలేమిటి? రేపు మా బావ లాయర్ పంపబోయే నోటీస్ బాబు కాపీ. అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ధర్మాది కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ. స్వామి, నా కొడుకు శెట్టి బాలగోత్రం చిరంజీవి చిన్న పేరుతో అర్చన చేయండి. సాంబయ్య, నీ మంచితనానికి ఫలితం చూసావా? ఇన్నాళ్ళు వాడిని క్షమించి వదిలేశావు. ఇప్పుడు వీడి కన్న తండ్రినన్న సాకుతో నీకు వెన్నుపోటు పొడిచాడు. అర్థమైందా? దావా వేసి మన చిన్నాని కోర్టు ద్వారా స్వాధీనపరుచుకోవాలనుకుంటున్నాడు. మంచిదే. రక్తపాశాన్ని పెంచిన మనసుని తూకం వేసేది, తీర్పు చెప్పేది ఆ నల్లకోటు ఈ తెల్ల కాగితాలే అయితే అలాగే తీసుకెళ్ళమనండి. గునుపాటి సాంబశివరావు మీరే కదూ? అవును. చిన్న మీ సొంత కొడుకు కాదని, తన కొడుకేనని పెనుమతి గోవింద్ ఫిర్యాదు చేస్తున్నాడు. నిజమేనా? నిజమే. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నమస్కారం బాబు. నమస్కారం బాబు. బాబు, విన్నారు కదా, నిజం ఏంటో ఆ సాంబయ్యే చెప్పాడు. న్యాయమూర్తులు మీరు. న్యాయం నా వైపే ఉందని ఎవరు తీర్పు చెప్తారు, నాకు తెలుసు. కానీ నేను కోరుకున్నా అయ్యా, ఆ సాంబయ్య కోరుకున్నా అయ్యా, చిన్న క్షేమమే కదా కోరుకునేది. మరి ఆ పసివాడు పెంపుడు తండ్రి దగ్గర ఉంటాడా లేక కన్న తండ్రి దగ్గర ఉంటాడా? వాడినే తేల్చుకోమనండి బాబు. ఆ పసివాడు ఏ అచ్చటా ముచ్చటా తీర్చని ఆ పెంపుడు తండ్రి దగ్గర ఉంటాడా? సరే, ఓ ఆట పాట మంచి చెడు ఏమీ లేకుండా ఓ ఖైదీలాగా అక్కడే ఉంటాడా? సరే, ఏదో చిన్న తప్పు చేశాడని ఫుట్పాత్ మీద బూట్ పాలిష్ చేస్తూ అక్కడే ఉంటానంటాడా? సరే, సారీ సార్, కన్న తండ్రిని గనక వాడి బాధ చూడలేకపోతున్నాను సార్, చూడలేకపోతున్నాను. లక్షలు కార్లు లేకపోయినా ఏదో విధంగా నా బిడ్డను పోషించుకునే స్థితి నాకుంది. అందుకే అడుగుతున్నాను సార్, ఎక్కడుంటాడో ఆ చిన్నానే అడగండి సార్. గోవింద్ వాంగ్మూలం పరిశీలించిన తర్వాత చిన్న యోగక్షేమాలు కోర్టు వారి దృష్టిలో పెట్టుకుని చిన్న ఎవరితో ఉండాలన్న నిర్ణయాన్ని ఆ కుర్రవాడికే విడిచిపెట్టడమైనది. మిస్టర్ సాంబశివరావు, మీకేమైనా అభ్యంతరం ఉంటే నిర్భయంగా చెప్పుకోవచ్చు. ఉందని చెప్పండి. లేదు సార్. నమస్కారం బాబు. చిన్న, ప్లీజ్ కమ్ హియర్. కమ్ హియర్.
చూడు బాబు, అటు పెంచిన తండ్రి, ఇటు కన్న తండ్రి, ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నావో కోర్టు వారికి చెప్పు. నిర్భయంగా చెప్పు బాబు. బాబు, కానీ మా అమ్మ కూడా నాకు కావాలి. మమ్మీ షాపుకు పోండి. అక్కడే ఉన్నారు. ఈ ఒక్క సంతకంతో నీ రోజులు ఒక్కసారిగా మారిపోతాయి. ఆ మార్పు మంచిగా చెడ్డగానే ఆలోచించకు. నువ్వు లక్షలు కోట్లు సంపాదిస్తావు. ఆ డబ్బు మంచిదా చెడ్డదా అని ఆలోచించకు. ఈ ఇంటికన్నా పెద్ద ఇల్లు కడతావు. అది ఇల్లా లేక ప్రజల రక్త మాంసాలతో నిర్మించిన భూతగృహమా అని భయపడకు. కళ్ళని మనస్సుని మూసేసుకుని అనుభవించడం నేర్చుకో. ఈ ప్రపంచంలో ఆనందం అంతా నీదే. మంచిని నమ్ముకుని ముందుకు నడవాలనుకున్నప్పుడు
ఒక్కడుగు కూడా వేయలేకపోయాను. కానీ చెడు నమ్మిన తర్వాత నేనెక్కడా నిలబడలేదు. పరుగు పరుగు పరుగు. అతి కొద్ది కాలంలో ఒక జీవిత కాలానికి సరిపడినంత దూరం పరిగెత్తేశాను. నాకు తెలుసునయ్యా భారత్ బాబు, నువ్వింతటి ప్రయోజకుడు అవుతావని మీ నాన్నతో ఎప్పుడో చెప్పాను. అయినా వినిపించుకోకుండా నిన్నలరి పెట్టి తానలరిపడి ఆ మహానుభావుడు హఠాత్తుగా అవతారం చాలించాడు. సుభద్రమ్మ తల్లి, ఏవైనా ఈ అదృష్టం అంతా నీది. ఎంతటి పనైనా అతి సులువుగా చేయగల చేవగలిగిన కొడుకుని కన్నావు. ఆశా, మన పెళ్లి ఎంత తొందరగా జరగాలని ఆశపడుతున్నాను అంత ఆలస్యం అయిపోతుంది. ముహూర్తాలు లేవంటోందమ్మ. అమ్మ మాట కాదనలేను. నా కాబోయే శ్రీమతి మామూలు ఇంట్లో ఉంటే నేను సహించలేను. మన పెళ్లి కాకుండానే నువ్వు మా ఇంట్లో ఉంటే లోకం సహించదు. అందుకు నీకోసం ఇల్లు తీసుకున్నాను. నువ్వు మీ అన్నయ్య వదిన అంతా ఇక్కడే ఉండొచ్చు. Come in, please. Oh, you. Good evening, sir. My name is Mr. Anand, Sub-Inspector of Police, Two-Town Police Station. Hearty congratulations. అమ్మా, చిన్నన్నయ్య అనుకున్నది సాధించాడే. ఇన్స్పెక్టర్ నవ్వుతా అన్నాడు, అయ్యాడు. తమ్ముడు, నీకు ఉద్యోగం చేయవలసిన అవసరం లేకపోయినా పట్టుబట్టి ఇన్స్పెక్టర్ అయ్యావు. గుడ్. కానీ ఎందుకో ఇది నువ్వు చేయవలసిన ఉద్యోగం కాదేమో అనిపిస్తుంది. అన్నయ్య, మనం డిగ్రీ మనల్ని పరస్పరం చాలా అవమానించుకున్నాం. ఇంతకాలానికి డిగ్రీ మనల్ని గౌరవించినప్పుడు మనం కూడా డిగ్రీని గౌరవించాలి కదా. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? రవిని గురించేరా. వాడెక్కడున్నాడు, ఏమయ్యాడు? దేశ రక్షణ కోసం వీర సైనికుల కుటుంబ సంక్షేమ నిధికై ఏర్పాటు చేసినటువంటి ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొన్న కుమారి మీనాక్షి శేషాద్రి గారు, సుప్రసిద్ధ సినీతార, వారిని సన్మానించవలసిందిగా మన జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీ సుబ్బరాం గారిని కోరుతున్నాను. My dear friends, I congratulate and appreciate the famous film star Meenakshi Seshadri, who came specially from Bombay to give this brilliant performance for the welfare of our Jawans. I feel very, very happy to honor her on this occasion on behalf of this organization. Friends, let me also congratulate and appreciate our Ravi Kumar, who has given a brilliant performance in this function which is meant for raising the welfare fund for our Jawans. వచ్చావా? పని చేసుకొచ్చావా? భారత్, ఈ డీల్లో మన లాభం 2 లక్షలు. నీది పావలా వాటా 50,000 తీసుకో. మీకు ఫోన్ వచ్చింది. అక్కడి నుంచా? ఏమని? ఇజ్ ఇట్ వండర్ఫుల్. డియర్ ఫ్రెండ్స్ అండ్ వీపీస్, మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. మన దేశ సరిహద్దుల్లో గలాటాలు చిలికి చిలికి గాలివానైనట్టు యుద్ధంగా మారబోతున్నదట. యా అల్లా, రవి, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ క్షణంలో అల్లా నిన్ను చల్లగా చూశాడు. లేకపోతే అక్బర్, నన్ను ఎప్పుడూ కాపాడేది మీ అల్లా కాదు, మా రాముడు కాదు, వీడి జీసస్ కాదు, మరో మా అన్నయ్య భారత్. ధర్మం తప్పని ఆయన ఆశీర్వాదమే ఎల్లప్పుడూ నా వెన్ను కాచి ఉంటుంది.
మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి 2 నెలలుగా మనల్ని ముప్పు తిప్పలు పెడుతున్న ఈ శత్రు స్థావరాన్ని ఈ రోజు నేలమట్టం చేయకుండా ఇక్కడి నుంచి కదలను. రవి, శత్రువులు 100 మంది దాకా ఉంటారు. మరి మనం అందరం పోగా మిగిలింది 5గురు. భారత యుద్ధంలో పాండవులు 5గురే, కౌరవులు 100 మంది. ఏమైంది? జయం మనదే. జాగ్రత్తగా చప్పుడు కాకుండా ఈ స్థావరాన్ని చుట్టుముట్టండి. ఆ దొరగొట్టేద్దాం. ఏంటి ఇలా వచ్చావు? చిన్న కోసమా? పెంచిన మనసు కదా, చాలా బాధపడుతుంటుంది. గోవిందు, నీ బుద్ధి నాకు తెలుసు. డబ్బు కోసమేగా చిన్నాని మా దగ్గర నుంచి తీసుకెళ్ళింది. చెప్పు, ఎంత కావాలి? చెప్తాగా, ముందు ఈ క్యాసెట్ చూడు. చిన్న సుఖంగా లేడనుకుంటే రేట్ ఎంతో చెప్తాను, డబ్బిచ్చి బాబుని తీసుకెళ్ళచ్చు.
కావాలని చేస్తున్నాడు. చిన్నాని పావులా అడ్డు పెట్టుకుని ఏదో పథకం వేస్తున్నాడు. ఆ పథకం ఏమిటో నాకు తెలుసు. వాడికి కావాల్సింది డబ్బు. ఎంత డబ్బు కావాలో వాడి మొహన కొట్టి బాబు నా నరకు నుంచి బయటికి తీసుకురండి. వెళ్ళండి. ఎక్కడికే వెళ్ళేది? వాడి కొడుకు వాడిష్టం, వాడు ఏమైనా చేసుకుంటాడు. మధ్యలో నీకేమిటి? నిజమేనండి, నాకేమిటి? నా బిడ్డను కొని పెంచేనే గాని వాడిని నేనే కన్నానా పెట్టానా? పోనీ నాకన్నా మీకు పాసు ఎక్కువేగా. వాడు చిన్న తప్పు చేసినా సహించలేకపోయేవరే. ఇప్పుడు కళ్ళెదుటే ఇలా నాశనం అయిపోతుంటే మీరే పట్టించుకోరా? అది కాదు గంగా, వాడంతా వాడే కావాలని కోరి వెళ్ళిన తర్వాత పసిపిల్లవాడు తెలియక నిప్పు పట్టుకుంటే చెయ్యి కాలన చూస్తూ ఊరుకుంటావా? మందు వేసి ఆ గాయం మానే ప్రయత్నం చేయం. వెళ్ళు, ఎలాగైనా చిన్న నా గోవింద్ నుంచి కాపాడు. ఇదెక్కడ న్యాయం అమ్మా? ఆ గోవింద్ గారిని నరికి పారేయద్దు. ఇటుగా పెంచుకుని ఇన్నాళ్లుగా కష్టపడి రక్తం ధారపోసి సంపాదించుకున్న షాపులన్నీ వాడి బాబుగాడు సొమ్మైనట్టు ఆ గోవింద్ గారు తన పేరు రాయించుకుంటాడా? నీ మొగుడు సరే తొందరపడ్డాడు, రాసిచ్చాడు. నువ్వెందుకమ్మా ఈ అన్యానికి సంతకం చేశావు? పెట్టకి ఏం చేస్తావు నాన్న? మనం బిడ్డ కావాలనుకున్నాం, వాడి క్షేమం కోరుకున్నాం. ఆ గోవిందగాడు ఆస్తి కావాలనుకున్నాడు, ఇంతవరకు తెగించాడు. కోరింది ఇవ్వకపోతే కొడుకని కూడా చూడకుండా చిన్నాన్ని ఏవైనా చేయగలడు. ఆస్తి పోయినా బిడ్డ దక్కితే అదే 10,000. చిన్న మమ్మీ, బాబు, దా బాబు. బాగున్నావా? ఏనన్నా ఇలా చిక్కిపోయావే? అల్లుడు, అల్లుడు, జరిగిన ఘోరంలో నాకు కొంచెం భాగం ఉందయ్యా. ఆ గోవిందగాడు చిన్నాగాడిని ప్రేమగా చూస్తుంటే మారాడు అనుకుని వాళ్ళిద్దరిని దగ్గర చేశాను. నాకు మందు పోసి చిన్నాగాడిని వాడి వైపు తిప్పుకుంటున్నాడు అని అనుకోలేదు. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఒక్కటేనయ్యా, ఆ గోవిందగాడిని నరికి పారేసి నేను జైలుకు వెళ్ళటమే. మామగారు, నేను ఆ గోవింద్ గారిని చంపలేక చేతకాక వదిలేయటం లేదు. ఇంతకాలం నేనేం చేసినా చిన్న మంచి కోరే చేస్తున్నాను. అది ఆ పసి మనసు అర్థం చేసుకోలేకపోతుంది. మా మధ్య దూరం పెరిగిపోతుంది. ఇప్పుడు నేను ఆ గోవిందని ఏం చేసినా చిన్న దృష్టిలో శాశ్వతంగా ఒక హంతకుడుగా మిగిలిపోతాను. అది నేను భరించలేను. ఆ ఆలోచన ఒక్కటే గోవిందుడు కాపాడుతుంది. చిన్న, మీ నాన్నగారికి నీ మీద ఏమైనా కోపమా? ఆయన ఏం చేసినా నీ మంచి కోరేగా చేస్తారు. అలాంటిది ఆనాడు కోర్టులో అందరెదుట ఆయన్ని కాదన్నావే. ఆయన మనసు ఎంత బాధపడిందో తెలుసా? నాన్న, వెళ్ళు, వెళ్ళి చాలా సారీ అండి అని చెప్పు. వెళ్ళు, లే. చిన్న, నన్ను క్షమించండి. ఇప్పుడు నువ్వేం చేసావని? రండి, సినిమా చూస్తూ టిఫిన్ తిందురు కానీ. అమ్మో, చెట్ల బాగా ఆత్మ నిజమా నాటకమా? నిజం. ఈ నాటకాలకి తెలుసా? అమ్మో, మీ నాన్నగారికి తెలుస్తాను. చిన్న అది నిజం సిగరెట్.
పెప్పర్మెంటా నిజం సిగరెట్ సిగరెట్ వా వా ఇక వీటితో సాహసం చేయకూడదు మనం చెడిపోతాం రండి అవునరా పదండి పదండి నువ్వు తాగుడు కూడా నేర్చుకున్నావా చిచి రారా పదండి వెళ్దాం పదండి ఇంకా ఏం ఘోరాలు చూడాలో ఏమో పదండి చూస్తానంటే మా నాన్నగారు నన్ను చంపేస్తారు వాళ్ళందరూ నీ ఫ్రెండ్సేనా? అవును. మరెందుకు అలా వెళ్ళిపోయారు? వాళ్ళందరూ నేను చేదరించుకుని వెళ్ళిపోయారంటే ఆ గోవిందు నీ చేత చెడ్డ పనులు చేస్తున్నాడన్నమాటేగా. ఇప్పటికైనా అర్థమైందా నువ్వు ఎలాంటి నాన్నను కోరుకున్నావో ఎలాంటి నాన్నను వద్దనుకున్నావో? చిన్న సాంబయ్య నిన్ను తన గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్న దేవుడు. ఆ గోవిందు ఆస్తి తన చేతికి రాగానే నిన్ను బయటికి నెట్టేసిన దౌర్భాగ్యుడు. మనం చెడ్డ పనులు చేసినప్పుడు దండించి సరైన దారిలో పెట్టిన వాళ్లే మనకైన వాళ్ళు ఆత్మీయుడు. ఇదిగో తాళం చెవులు. ఇందులో ఫ్యాక్టరీవి, షాప్వి, ఇంటివి అన్నీ ఉన్నాయి. మరి ఇల్లు ఇప్పుడు ఖాళీ చేస్తున్నారు? ఈ రోజే వచ్చి స్వాధీనం చేసుకోవచ్చు. నీడనిచ్చే చెట్టు నరికేస్తుంటే ఆ చెట్టు మీద ఉండే పక్షులు కూడా తట్టుకోలేక గోలగోల చేస్తాయి. మరి సాంబయ్య గారికి ఇంత అన్యాయం జరుగుతుంటే మీరంతా చూస్తూ కూర్చుంటారే? డబ్బెవరిస్తే వాళ్లే యజమాని అనుకుంటే మీకు స్విచ్ వేస్తే తిరిగే యంత్రాలకి తేడా ఏమిటి? మేము కేవలం కిరాయి తీసుకునే కూలీలం కాము, శ్రమకు విలువ ఇచ్చే శ్రామికులం అంటారే. అదే నిజమైతే మీ యజమాని కష్టార్జితాన్ని అడ్డంగా దోచేయాలని చూస్తున్న గోవింద్ మీద తిరగబడండి. మేము మనుషులమే, యంత్రాలం కావని నిరూపించండి. అయ్యగారు అయ్యగారు చిన్నబాబు గారు వంట రూమ్కి తలుపేసుకున్నారు. ఎంత పిలిచినా తెరవని అంటున్నారు. లోపల నుంచి పొగ్గోడు వస్తుంది. చిన్నా 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 అలిసిరా చిన్నా చిన్నా అరే చిన్నా అలిసి బాబు చిన్నా 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 ఏమండి? రాంబాయ్, నువ్వు ఇంటి నుంచి వెళ్ళక్కర్లేదు. షాపులు, ఫ్యాక్టరీలు అన్నీ నీవి. చెప్పరా చెప్పరా దొంగ రాస్కెల్. అవును సాంబయ్య, గోవింద్ తను చేసిన తప్పులని ఒప్పుకున్నాడు. చెప్పరా, కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. చెట్టును మొదలంటూ నరికేసి ఇప్పుడు నీళ్లు పోసే ఏం ప్రయోజనం? లేదు బాబుగారు, ఇంతకాలం మంచి చెడు ఆలోచించకుండా డబ్బు కోసం కకృతిపడ్డాను. రక్త సంబంధాన్ని కూడా మరిచిపోయి కసాయి వాళ్ళ ప్రవర్తించాను. చేసిన పాపాలు చాలు. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము నాకు నెత్తురు కూళ్ళాంటిది. వద్దు బాబు, మీ ఆస్తిపాస్తులు మీరే తీసుకోండి. ఇంతకాలం నేనేం కూడబెట్టినా, ఏం సంపాదించినా అంతా వాడి కోసమే. పుచ్చుకోవడానికి, ఇచ్చుకోవడానికి వాడికే సర్వాధికారాలున్నాయి. సాంబయ్య, ఇంకా ఎందుకు ఈ పట్టుదలలో? ఎంతైనా చిన్నాకి మీ అండ కావాలి. వాడి బాగోగులు చూడటానికైనా మీరిక్కడే ఉండాలి. ఏ తండ్రి కావాలో అంత తేలిగ్గా తేల్చోగలిగిన వాడు వాడి మంచి చెడ్డలు, బాగోగులు వాడే చూసుకోగలడు. వాడికి ఆ శక్తి ఉంది. చిన్న చిన్న వాళ్ళని వెళ్ళొద్దని చెప్పు, ఇక్కడే ఉండమని చెప్పు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఇంతకాలం సాంబయ్య పాలు పోసి ఓ పావును పెంచాడ్రా. నీలో మార్పు వస్తుందనుకోవటం మాది బుద్ధి తక్కువ.
ఇప్పుడు చెప్పు, ఆస్తంతా వీళ్ళని చూసి భయపడిస్తున్నావా, నిజంగా ఇస్తున్నావా? నిజంగా బాబు, ఈ ఆస్తి మీద నాకు ఏ ఆశ లేదు. తీసుకో బాబు. ఏమండి? బాబు And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.